ఒక విధంగా హింసాత్మకంగా వెళ్తుందా అనేది చిన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. హింసాత్మకంగా వెళ్తుంది అన్న విషయం నిజమే. ఇది బంగ్లాదేశ్లో జరిగింది, అదే మన భారతదేశం కూడా జరుగుద్ది. బాగా గమనించాల్సిన విషయం హిందువుల మీద జరిగింది. సాయిబాబాను కూడా దేవుడు కాదు అని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు సాయిబాబా గురించి చెప్పారు. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క మనోభావాలు మనం దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్ అని నా ఉద్దేశం. అయితే మీదంతా డిసైడ్ చేసుకోవాల్సింది కూడా ఏంటంటే చాలా మంది ముందుకెళ్ళాలి స్వామి. అలా అంటే మన దేశం నుంచి చాలా మంది చాలా తీసుకెళ్ళాలి. మనం ఐకమత్యాన్ని కోల్పోకుండా మనం ముందుకు వెళ్ళలేమంటాం. చెప్తున్నారు అసలు రామాయణం అనేది 6 కాండాలే. ఇప్పుడు సీతాదేవిని అడవులకు పంపించడం, లవకుశులు అడవిలో పుట్టడం, ఇదంతా కూడా కల్పితం అని చెప్పేసి అన్నారు కదా. గరికపాటి లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దానికి ఒక అర్థం పర్థం ఉండదా? అదే చదువు సంధ్య ఉండదా? నీతి నిజాయితీ ఉండదా? ధర్మం అధర్మం ఉండదా? శరీరానికి పుణ్యం ఉండదా? నీ జాతి నీ జీతి ఇవన్నీ అనేటప్పుడు అన్ని విలువలను తెలుసుకున్నవాడు గురువు అవుతాడు కదా. అలాంటి విషయాలంటే మనం స్వీకరిస్తాం. కానీ మామూలుగా సనాతన ధర్మం గురించి నేను అడ్డంగా నరికేస్తాను, ఇంకా అంగాలను కట్ చేస్తాను అని చెప్పేసి చెప్పడం, అలా అని చెప్పకూడదు. అది ఎందుకంటే అంగాలన్నీ కోసేస్తాము, తలను, ఇవన్నీ లేవు మన ధర్మంలో. ఇవన్నీ ఉంటుంటే మరి అఘోరాలు ఎందుకు ఆడపడుకున్నారు అందరూ? మరి వాళ్ళు కూడా రావచ్చు కదా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం శివరుద్ర గురువు గారు అని చెప్పేసి ఆయన్ని ఈరోజు కలవబోతున్నాం. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, ఆయన మనకి స్పెషల్ గెస్ట్. నమస్తే. నమస్కారం మిత్ర, చెప్పండి ఎలా ఉన్నారు? ధర్మరక్షణలో పరమాత్ముడి పర్యవేక్షణ అనునిత్యం నేను శివనామస్మరణం చేస్తూ ధర్మం స్థాపించాలి అన్న ఆలోచనతో తిరుగుతూ ఎన్నో కార్యక్రమాల్లో వస్తూ ఉన్నాను. స్వామి, ఇప్పుడు మీరు ధర్మస్థాపన అంటున్నారు. ధర్మస్థాపన అంటే సనాతన ధర్మం నుంచా లేకపోతే అందులో ఉన్నటువంటి మను ధర్మం నుంచా? అయితే సనాతన ధర్మం చాలా ముఖ్యమైనది యాక్చువల్లీ. ఇందులో పూర్తి వివరణలు ఎలా చెప్పొచ్చు మీరు అన్న దాంట్లో ఏంటంటే మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రం అంటే ఏంటంటే మిత్ర, అది ఒక వ్యక్తిత్వాలను ఉద్దేశించి రాసిన విషయంగా రాసి ఉందని కూడా గతంలో కూడా కొంతమంది ద్వారా నేను చెప్పినా కూడా. దాంట్లో మనుధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అది కొందరిని ఉద్దేశించిందని చెప్పాము. దాని వివరణలన్నీ వేరు. నేనంటుంది ఏంటంటే సనాతన హిందూ ధర్మ పరిరక్షణ అన్న దాంట్లో మనం ఏ విధంగా ధర్మాన్ని స్థాపించాలి అనేది మాట్లాడుతూ ఉన్నాం. ఎలా స్థాపించాలి? మీ ఒక్కరి వల్లే అవుతుందా? మీరు ఎందుకు మొదలుపెట్టారు అన్న కొన్ని విమర్శలు పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నాయి. అయితే మీరన్న ప్రశ్నకి ఎలా స్థాపిస్తారు శివరుద్ర సాధువు గారు అని అంటే, మనందరం ఒక చిన్న అణువంత ఉన్న ఒక ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడు. అంటే చిన్న జీవితాలు మన అందరి. మనది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఋషి పరంపర్య మనది. ఋషి పరంపర్య అంటే మీకు తెలిసిందే. అంటే సనాతనంలో ఎన్నెన్ని వస్తాయి, ఏమేమి వస్తాయి, ఏ విధంగా వస్తాయి అని చెప్పుకోవడం అనేది ఒకవేళ ప్రోలాంగ్ డిస్కషన్ అయినా కూడా ఇప్పుడు మన హిందువులము లేకపోతే ఇంకే ఏ కులం కానీ ఇంకా ఏ మతాల గురించి కానీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిందల్లా ఒకే ఒక్క విషయము, నీ యొక్క ధర్మం అనేది ఏమిటి, దాన్ని నువ్వేం పాటించావు. దేవాలయాలకు వెళ్ళావా? గుడులు గోపురాలకు వెళ్ళావా? నీ ఇంట్లో కుటుంబాలను గౌరవించావా? నిన్ను కట్టుకొని నిన్ను నమ్ముకొని వచ్చిన ఒక భార్యని విలువిచ్చి గౌరవించుకున్నావా? నీ కడుపులో కన్నా పిల్లలకి నీ యొక్క జాతి గొప్పతనం చెప్పావా? దాని ద్వారా నువ్వు ఏదైనా సభలకో లేకపోతే ఇంకేదైనా ధర్మ కార్యక్రమాలకు వెళ్ళావా అన్న ఈ విషయ వివరణలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వేరేళ్ళు ఏదో మన ఇండియా మీద పడో భారతదేశం మీద పడో ఏదో చేస్తున్నారు అన్న విషయం పక్కన పెట్టి మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు భారతదేశానికి ఏం చేస్తున్నావు అన్న విషయాన్నే సనాతన హిందూ ధర్మ పరిరక్షణ అన్న విషయం చూసాం. హైందవ శంకారావం జరిగింది విజయవాడలో గన్నవరం దగ్గర. అక్కడ సుమారు 7.5 లక్షల మంది వచ్చారు. ఒకరు కూడా మందు తాగలేరు, ఒకరు కూడా ఏ విషయంలో కూడా తప్పుగా కనిపించలేదు, గొడవలు కాలేవు. ఒకే మాట, జై శ్రీరామ్ హర హర మహాదేవ్, జై శ్రీరామ్ హర హర మహాదేవ్. ఏమని, ఎందుకు వాళ్ళందరూ ఎందుకు వచ్చారు అని అంటే, ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఈ యొక్క సమరశంఖం ఇంటింటా మోగించాలనేది సనాతన ధర్మం యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, సనాతన ధర్మం గురించి మీరు ఎంత చెప్తున్నారు కదా, సరే అదే సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటే వేరే వాళ్ళని, అంటే ఇప్పుడు మన భారతదేశం, మనది భారతదేశం, అలానే లౌకికవాదం కూడా. ఈ లౌకికవాదం భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మనకి ప్రతి ఒక్క మనిషి కూడా చాలా ఇంపార్టెంట్.
కానీ వేరే వాళ్ళని కూడా మనం బాధ పెట్టి సనాతన ధర్మాన్ని స్థాపించాలి అని మనం చూడడం జరుగుతుందా, లేకపోతే ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే బయట మీరు చూస్తూ ఉంటారు వేరే వాళ్ళని అని అంటే చాలా వరకు కూడా అది ఒక విధంగా హింసాత్మకంగా వెళ్తుందా అనేది చిన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. హింసాత్మకంగా వెళ్తుంది అన్న విషయం నిజమే. భారతీయులు కొట్టుకుంటే మీరు అన్నట్టు ఒక హింస, వీళ్ళకే ఒక నీతి నిజాయితీ లేదు అని ఒక మాట రావచ్చు. వేరే మతస్థులను మనం హింసిస్తే ఓకే వీరు బాగుండడానికి వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని అనవచ్చును. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన విషయాలే కానీ ఇంకేదైనా మతాలకు సంబంధించిన విషయాలు చూస్తే ఎక్కువ శాతంగా మీరు అన్నట్టుగా పై స్థితి అంటే ఒకరిపై ఒకరికి అవకాశాన్ని తీసుకొని ఇది మాది అన్న గొడవ జరుగుతుంది. ఇప్పుడు భారతదేశంలో ఎప్పుడు కూడా మన ధర్మం పరధర్మాన్ని అధర్మం అని చెప్పలేదు మిత్రమా. మీరు బాగా గమనించాల్సిన విషయం కూడా మన ఋషి పరంపర్య సర్వే జన సుఖినో భవంతే అన్నది కానీ భారత జన సుఖినో భవంతో హిందూ జన సుఖినో భవంతో అని లేదు మన సంస్కృతంలో. కాబట్టి మనం ఏం కాపాడబడ్డాము, మనము మన ధర్మాన్ని రక్షిస్తూ కాపాడుతూ దాని యొక్క విలువలని అందరికీ చెప్పుతూ పరధర్మాన్ని కాపాడడం కూడా ముఖ్యమైన ధర్మం అని చెప్పిందే మన ఋషి పరంపర్య. మీరు అన్నది ఇంకో విషయం ఏంటంటే కొందరు చేస్తున్నారు ఏదో చేస్తున్నారంటే కొందరు చేస్తున్నారు, పరమాత్ముడు వాళ్ళకి ఏ విధంగా ఆలోచించాలో ఏ విధమైన శిక్షలను నిర్మించాలనేది ప్రభుత్వాల చేతిలో ఉన్న పని. కానీ ఇప్పుడు మన ప్రయత్నం మీరు అన్నట్టుగానే సనాతన హిందూ యొక్క జాగృతి సభలే కానీ సనాతన హిందూ సభల యొక్క ముఖ్య విషయం ఏంటి అంటే మనందరం మన యొక్క సంస్కృతి విలువల్ని కాపాడుకోవాలి. మొన్న అయోధ్య నుంచి ముఖ్యమైన పురోహితులు గారు వచ్చారు. వచ్చి ఏం చెప్పారు వాళ్ళు, మేము ఇంకా 7 గుడులను కట్టబోతున్నాము గొప్ప గొప్పవి అన్నారు. ఆయన గారు అయితే ఓపెన్ మ్యాటర్గా చెప్పారుగా. ఆయన అయితే నీ చెవులో నా చెవులో చెప్పలేడు అనంటే మన జాతి నీతి అనేది గొప్పతనాన్ని గురించని గుడులు గోపురాల వల్లే సాధ్యమవుతుందని గుడులు కడుతున్నారు. ఎందుకు వాళ్ళంతా ఇప్పుడు ఒక మరో రకమైన అసెంబ్లీ కడతలేరు, పార్లమెంట్ కడతలేరు, వాళ్ళు గుడులే ఎందుకు కడుతున్నారు, గోపురాలే ఎందుకు కడుతున్నారంటే ఒక గుడి యొక్క విశిష్టత, ఒక విగ్రహం యొక్క ఆరాధన, ఆ స్థల పురాణానికి సంబంధించిన చరిత్ర ఎందరో త్యాగమూర్తుల తెగిబడిన రక్తపు మడుగులు మీద కడుతున్నాం. అంటే ఎవరో ఎన్నో త్యాగాలు చేశారు, ఎవరో మన సనాతనాన్ని కాపాడారు. ఒక శివాజీ ఏం చేశాడు, ఆయన హిందువులందరూ జాగృతి చేశాడా? ఇంకొక విషయం మాట్లాడితే రుద్రమాదేవి ఏం చేశారు, ఓ ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేశారు? ఇలా కొన్ని ఎందుకు మాట్లాడతారంటే ఎక్కువ శాతంగా ఎందరో చేసిన త్యాగాన్నే ఈరోజు మన ఇద్దరం అనుభవిస్తున్నాము కదా మిత్రమా. అలాగా భావి తరాలకి భారతదేశం విచ్ఛిన్నం కాకూడదు అన్న ఒక ప్రయత్నమే సనాతన ధర్మం. ఇప్పుడు చాలామంది గురువులు ఉన్నారు, మీరు చూశారు. ఇప్పుడు 250 మంది గురువులు వచ్చారు అక్కడికి. హైందవ శంకారామం అని 23వ తారీఖు రోజు సనాతన హైందవ శంకారామం హైదరాబాదు నడిబొడ్డున సుమారు 15 లక్షల మందితో చేయాలి అన్న ఒక వ్యూహం అందరం మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఒక కార్యక్రమం జరిగితే 200 మంది 300 మంది వచ్చారు. అలా 3 నెలలకి 4 నెలలకి సభలు పెడుతున్నాం. అందరూ చేస్తున్నదే కదా మిత్ర. ఈరోజు భారతదేశంలో నవ్వుకోవడానికి గల అవసరం ఏముంది? వేరే మతస్థులు కూడా అదే చేసుకొస్తున్నారు. వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ గుడులు, వాళ్ళ గొప్పతనాలు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అన్య మతస్థులు కూడా సభలను పెట్టుకుంటున్నారు కదా. సనాతనం అనేది వాళ్ళకు కూడా అవసరమే కదా. వాళ్ళ యొక్క సంస్కారం వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. అలాగే మనము పెట్టుకుంటున్నామని ఎందుకు అవ్వకూడదు అంటే ఇక్కడ ఏమవుతున్నారంటే ఇన్ని రోజులు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ఒక ప్రశ్న ఎత్తుతుంది ఇక్కడ. అదే కదా, అదే నేను అడగబోతున్నాను. ఇంకోటి, ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు లేదు, మీరు అందరూ బయలుదేరారంటే ఇన్ని రోజులు కొన్ని వివరణలు బాగా జరగలేకపోవడం చేత ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా అలాగే జరుగుతాయేమో అన్న ఆలోచనతోని కొన్ని ఎగ్జాంపుల్స్ కనబడ్డాయి. గుడిల మీదే కానీ తర్వాత కొందరు మతోన్మాదులు అని చెప్పేయడమును, లేకపోతే బంగ్లాదేశ్లో కొన్ని జరుగుతున్నాయని చెప్పి కొందరు బయలుదేరారు అంతే. స్వామి ఇక్కడ ఏంటంటే బంగ్లాదేశ్లో జరిగింది, మనం దాన్ని ఖండిస్తున్నాం, అందులో ఎట్లాంటి చాలా మంది ఖండించారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బంగ్లాదేశ్లో జరిగింది అదే మన భారతదేశం కూడా జరుగుద్ది అన్నట్టు చూపించడం వ్యూహం కదా. ఇప్పుడు అయితే బంగ్లాదేశ్ లో ఏం జరిగింది బాగా గమనించాల్సిన విషయం, హిందువుల మీద జరిగింది. కాబట్టి హిందువులు కలిగి ఉన్న ఒకే ఒక భారతదేశం మనదే కదా. కానీ అదే భారతదేశంలో కొన్ని మతాలు కలిసి ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారు, ఎన్ని కులాలు మనకు తెలియదు. కానీ మన భారతదేశం వచ్చేసరికి ఉమ్మడి కుటుంబం లాంటిది, సోదరులుగా మనం భావిస్తున్నాము. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అని జరుగుతుందా అనేది నా క్వశ్చన్. యాక్చువల్లీ మీరు అన్న ప్రశ్నలో మన భారతదేశంలో అలాంటివి ఏమీ జరగవు మీరు అన్నట్టుగా ఎవరు అని, కానీ అలాంటివి జరుగుతాయేమో కొన్ని అక్కడక్కడ సంఘటనలు చూడడం చేత కొంత మనోభావాలు మనకి కొంచెం ఇబ్బంది అయ్యి రానున్న రోజుల్లో ఇంకేమైనా జరుగుతుందేమో అని కొంచెం మనం బయలుదేరిన. ఇది ఏంటంటే ముందస్తు జాగ్రత్తే, అంతకు మించి ఒక మాట ఆలోచించు మిత్రమా. మీకు తెలుసో తెలీదో ఇది 28వ కలియుగం. ఈ ఒక్క కలియుగం కాదు, వీఆర్ ఇన్ 28th కలియుగ్. అంటే 28 సార్ల
మానవ శరీరం ఎత్తినట్టేగా మనం. అంటే ఒక్కొక్క యుగంలో ఆ రాముడు, ఆ కృష్ణుడు, మిగతా దేవతలు పుట్టిన యుగాలతో పాటు కలియుగం కూడా పుట్టింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది స్వర్ణయుగమే. అంటే కలియుగం అంతం కాక తప్పదు. కాకపోతే నైతిక విలువలు, సాంఘిక శక్తులు, దైవాధీనమైన ఆలోచనలు, ఇంకేదైనా గురు పరంపరనో తల్లిదండ్రులనో వచ్చిన వాళ్ళని నమ్ముకున్న వాళ్ళను గౌరవించబడాలి అన్న విషయం ఒక్కటి. కలియుగం ఇంకా అంతం కావడం ఇప్పుడే కాదు కదా, ఇంకా దానికి కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి మనము ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం మన గురించి మన గురువులందరూ పోరాడి ఈరోజు నీకు నాకు ఒక నిమ్మలమైన జీవితం ఇచ్చారు కదా, ఇప్పుడు మనం బాగుపడితే బాగున్న తరాల్లో వాళ్ళకి అవసరం పడుతుంది అన్న వ్యూహమే ఇక్కడ, ఎవరిని ఉద్దేశించి లేదు ఇక్కడ. అది ఉద్దేశించి జరుగుతుంది అనేది చిన్న మాట కూడా ఉంది. ఇప్పుడు ఉద్దేశం అది ఎట్లా ఉందంటే, అది ఎలా ఉందంటే అన్య మతాలు అంటే ఎక్కువగా ఏంటంటే మన దానిలో ప్రతి ఒక్క గుడి కూడా ఇస్లాంకి సంబంధించింది అనేది కూడా చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే మాటలు. సో దాన్ని బట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమంటున్నారు, ఇప్పుడు ఇస్లాంల మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు పెట్టే ప్రతి మీటింగ్ కూడా వాళ్ళకి సంబంధించిందే. అదే దృష్టిలో పెట్టుకుని ఈరోజు సాయిబాబాను కూడా దేవుడు కాదు అని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు చూడండి, మీరు సాయిబాబా గురించి చెప్పారు. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం గురించి సాయిబాబా ఎవరు మాట్లాడలేరు. ఇప్పుడు కొందరు కొన్ని విధాలుగా వచ్చి మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు సాయిబాబాని ఎక్కువ శాతంగా హిందువులే వెళ్ళి పూజిస్తారు. సాయిబాబాలతో వేరే మతస్థులు కనబడలేరు కదా ఇక్కడ. అంటే ఇక్కడ ఆధారణ ఉన్నది, గురువులాగానో లేకపోతే ఆయన గారు ఒక ఆధ్యాత్మికవేత్తలాగానో తీసుకున్నారు. ఇక్కడ ప్రోత్సహించిందల్లా ఎవరు? మొదట చెప్పింది కూడా అదే, సర్వే జన సుఖినో భవంతు అన్న దాంట్లో అందరూ వస్తారు. మన దగ్గర 3 దేవతలలో ఆయన గారు కూడా ఒక్కటి. రెండో విషయం ఏంటంటే ఆధారణ మంచి చేసే వాళ్ళకి ఇవ్వడం అనేదే ముఖ్య ఉద్దేశం అక్కడ సాయిబాబాను పూజించడంలో. సాయిబాబా హిందువులందరినీ తక్కువ చేశాడని, సాయిబాబా ఇంకేదో చేశాడని కొంతమంది అంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు హిందువులందరూ పూజిస్తుంది సాయిబాబానే కదా. అవును. ఇప్పుడు మీరు అన్నట్టుగా సాయిబాబాను కొంతమంది వ్యక్తీకరించి చెప్పారు, మాట్లాడారు, దాని మీద ఏదో ప్రణాళికలు జరుగుతున్నాయి, అది మనకు సంబంధించింది లేని విషయం కాదు. ఇక్కడ ఒక శివరుద్ర సాధు ఏం మాట్లాడుతున్న ప్రశ్నలు ఏంటంటే, భారతదేశం అనేది విభిన్న జాతుల కలయిక ఉన్న ఒక అఖండ భూమండలం. ఇందులో మనం ఏం చేయాలి? నన్ను, నా కుటుంబాన్ని, నా ఇంటిని, నా సంసారాన్ని, నా సౌభాగ్యాన్ని, నాతో పాటు ఉన్న సమాజాన్ని కాపాడుకోవడం అనేదే సనాతన ధర్మం అనే విషయంలో మనం వెళ్తున్నాం. మీరనేది ఏంది? ఒక దేవుడిని సూచించేసి ఇక్కడ విభజన జరుగుతుంది, ఈయన గారిని తీసేయాలి అప్పుడే మనం బాగుంటాము, ఈయన గారు గొప్ప కాదు, ఈయన గారు గొప్ప అన్న విషయం చెప్తున్నాం కదా. ఇప్పుడు మనకు కొంతమంది వ్యతిరేకత ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉంది ఈ వ్యతిరేకత. కానీ ధర్మమే కాపాడబడ్డది కదా. ఇప్పుడు కొంతమంది అంటున్నారు, ఇప్పుడు ఇందాక సమావేశంలో కూడా సాయిబాబా గురించి వచ్చింది అంటే అదే కాదు, అదే సాయిబాబా గురించి నేను ఒకటి విన్నది ఏంటంటే, ఇప్పుడు సాయిబాబా టెంపుల్స్ అన్ని కూడా రామ మందిరాలు అవ్వాలని అంటున్నారు. ఇప్పుడు రామ మందిరాలని కాదు, ఇప్పుడు సాయిబాబా గుడిలన్నీ రామ మందిరం కావాలనో లేకపోతే ఇంకేదన్నా చేయాలనో అని అంటే, మిత్ర నేను ఎవరిని సాయిబాబా మందిరాన్ని రామ మందిరం చేయడానికి? ఒక మాట, నీవెవరు రామ మందిరాన్ని సాయిబాబా మందిరం చేయడానికి? ఇక్కడ మనందరం అన్న విషయం వచ్చేంత వరకు ఏ మందిరం ఏందనేది నిర్ణయించడం కాదు. కొంతమంది అంటూ ఉంటారు మైకులు పట్టుకోగానే ఇలా అని అలా అని, దానివల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. చాలా మందికి సాయిబాబానే గురువు, చాలా మందికి సాయిబాబా శత్రువు అని. అంటే శత్రువులు మిత్రులు ఇక్కడ ఎవరికి ఉన్నారు? ఒక సాధువులకు ఉన్నారా? కాదు. ఇక్కడ ఉన్నది జనాలకి. ఆదరణ ఎవరికి ఎక్కువ ఉన్నది అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే, ఆయన గారిని 100 సంవత్సరాల నుంచి పూజించుకుంటూ వచ్చి ఈరోజు తీసేసేయాలి రామ మందిరంలా కావాలి అని అంటే, సాయిబాబా గుడిలు గూలో కొట్టేసి రామ మందిరం కావాలని అనట్లేదు. ఇక్కడ రామ మందిరానికి కూడా విలువ ఇవ్వాలి, శివాలయాలకు విలువ ఇవ్వాలి, శ్రీకృష్ణుడి విషయాలు విలువ ఇవ్వాలి. ఈ విషయాలన్నీ తక్కువ మాట్లాడి, మీరన్న ఒక దేవుడి గురించే తక్కువ కాకుండా ఎక్కువ మాట్లాడడం చేత ఫోకస్ వచ్చినట్టు మాట్లాడుతుంది. ఈరోజు మేము ఓపెన్గా చెప్తున్నాం కదా, హిందువులందరే పూజిస్తున్నారు ఆయనని కదా. ఈ హిందువులందరూ పూజించినప్పుడు హిందువుల నిర్ణయం అది, నీ నిర్ణయం నా నిర్ణయం అని చెప్తే, మనం ఈరోజు ఇప్పుడు కెమెరాలో ఉన్నాం, కొన్ని విషయాలు చెప్తాం, వాళ్ళందరూ వింటారు అన్నప్పుడు ఎంతమంది రియాక్ట్ కావాలనేది ముఖ్యం. అదే స్వామి, ఇప్పుడు ఏంటంటే రేపటి రోజు అది మత విద్వేషాలకి దారితీస్తుందా తీయదా? ఖచ్చితంగా. సో అదే విధంగా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రామ మందిరాలు ఏదైతే ఇప్పుడు మనం కట్టాలి, మనం ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయాలి అనేసి అనుకుంటున్నాము టెంపుల్స్ అనేవి. సో అదే విధంగా వాళ్ళకు కూడా ఉంటుంది కదా, వాళ్ళ యొక్క మనోభావాలు మనం దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్ అని నా ఉద్దేశం. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో కొన్ని మతాల గురించో, కొన్ని కులాల గురించో, కొన్ని దేవాలయాల గురించో మాట్లాడకపోవడం అనేది సంవత్సరాల తరబడితే ఉన్న నానుడే. రైట్. ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, వారు మనల్ని ఇబ్బంది పెడతారని మనం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పడం అనేది కూడా
కొంచెం ఆలోచన కొంచెం చాలా వ్యూహాత్మకంగా ఆలోచించాలి. మతాలని, కులాలని, లేకపోతే ఇంకేదో అనే విషయం పక్కన పెట్టి నేను మాట్లాడుతుంది ఏంటంటే ధర్మం చెప్తున్నాం. మన ధర్మాన్ని పాటించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి అన్న విషయమే చాలా ముఖ్యమైనది ఇక్కడ. కానీ వేరే ధర్మాన్ని అధర్మం అనకూడదు అన్న విషయంలోనే నువ్వు అన్న ఇవన్నీ వర్షన్స్ వస్తాయి. మీరన్న వర్షన్ ఎలా ఉందంటే కొంతమంది మన మీద తక్కువ చేస్తున్నారు కదా, కొంతమంది ఎక్కువ చేసి వస్తున్నారు కదా అని. అంటే మిత్ర, ఎన్నో జరుగుతున్నాయి ఈ రోజుల్లో. మనం ఏం చేయాలంటే నీ యొక్క రక్తానికి ఉన్న విలువ ఏమిటి, నీ ఇంటికి ఉన్న విలువ ఏమిటి తెలుసుకోనంత వరకు ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన పరిస్థితే కదా. ఆ రోజు మన ఋషి పరంపరలో మన వాళ్ళు చెప్పిన కూడా విషయాలు ఏంటంటే మిత్ర, నిన్ను నీవు తెలుసుకోవడమే జీవిత అన్వేషణ. అంటే ఒక వివాహానందుడు కూడా అన్ని శక్తులు నీలో ఉన్నాయన్నాడు. జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా శాంతం అనేది ఒక మాట చెప్పిపోయాడు. తర్వాత దత్తాత్రేయుడు ఏమన్నాడు, అందరి తలలు తీసేయాలి అని ఒక మాట చెప్పాడు. ఇలా కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఏం నేర్చుకున్నాం ఈరోజు మనం అంటే పగలు ప్రతీకారాలు నేర్చుకున్నాం. దానివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తు భయాందోళనలో కనబడుతుంటుంది. అది వాస్తవమే కదా. అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మన భారతదేశం గొప్పది. దీంతోపాటు ఎందరో దేశస్తులు వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, ఎందరో రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఒక దగ్గర ఉంటున్నారు అని అంటే అది మనలో ఐకమత్యానికి సంబంధించిన విషయమే ఇది. అంతే మీరు అన్నట్టుగా ఒకవేళ దేవుళ్ళనే పర్టికులర్గా తీసి మాట్లాడితే స్వామి ఇది చాలా తప్పుదోవలో పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అది జరుగుతుంది. మీరు అన్నది వాస్తవమే. నేను అనేది ఏంటంటే మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ముఖ్యమైనది అంటున్నాను. అది లేనంత వరకు దేవుడి పేరు పెట్టి నువ్వు ఎంతసేపు ఈ మాటలు మాట్లాడుతావు చెప్పు. ఇప్పుడు దేవుణ్ణి తీసేస్తే నేను చెప్పిన మాట బాగా గమనించాల్సిన, ఒక విగ్రహాన్ని ఇక్కడ నేను తీసేసా, అక్కడ నీ ఇష్టమైన విగ్రహాన్ని పూజించడానికి పెట్టుకున్నా, ఆ రోజు నువ్వు పూజలు చేస్తావు, 3వ రోజు పూజలు చేస్తావు, 5వ రోజు పూజ చేస్తావు, 6వ రోజు నుంచి ఏం చేస్తావు, అక్కడ కనుమరుగైపోతుంది. ఆ విగ్రహం అలానే ఉంటుంది కదా. నేనేమంటున్నానంటే విగ్రహంతో పాటు మనిషిలో ఉన్న నిగ్రహ శక్తి పెరగాలి, ధర్మం అనేది అందరి దాకా ఉండడం పెరగాలనేది ముఖ్యమైనది. అయితే రెండో విషయం ఏంటంటే ఒక విగ్రహంతోనే ఆరాధన వస్తుంది అనుకోవడం కూడా మన దగ్గర చాలామంది నిజమని నిరూపించారు కదా. ఆ విగ్రహం అనేది ఏది అనేదే మనస్సు. ఈ మనస్సే ఫస్ట్ ప్రశాంతంగా ఉండి నేను నా జాతిని కాపాడుకుంటానన్న విషయం మొదలైతే కానీ ఆ విగ్రహానికి ప్రత్యేకత రాదు ఇక్కడ. ఇప్పుడు చాలామంది మనల్ని ఏమంటాడు, ఆ విగ్రహంలో దేవుడు ఉన్నాడా, ఆ విగ్రహంలో మాట్లాడతారని కొంతమంది అంటారు. అంటే వీళ్ళని మనం నాస్తికులు అంటాం కదా. ముమ్మాటికి వాళ్ళు అనేది ఏంటంటే దేవుడు లేడు, దేవుడు ఎక్కడున్నాడు అన్న మాటలు వాళ్ళు ఏమెత్తుతారంటే ధర్మం, తర్వాత సహాయం, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం, ఇవి పెడితే చాలు కదా, దేవుడు రాడా అని అంటారు కదా. ఇక్కడ హిందువులందరం కూడా చాలా మంది చేసేది కూడా అదే కార్యక్రమం. దేవుడు లేడని ఎవరు అనరు, దేవుడు ఉండే ఈ కార్యక్రమాలు చేపిస్తున్నారు అని చెప్పేసి జై శ్రీరామ్ అంటారు, జై హనుమాన్ అంటారు కదా. మీరు అడిగిన ఈ ప్రశ్న ఎలా ఉందనంటే ఒక ఫోటో, ఒక బాబా పేరో లేకపోతే ఇంకెవరో పేరు పెట్టి మనందరం మనలో మనమే ఐక్యమత్యాన్ని అడ్జేస్తున్నాం అన్న ప్రశ్న మీది. అది అయితే మీదంతా డిసైడ్ చేసుకోవాల్సింది కూడా ఏంటంటే చాలా మంది ముందుకెళ్ళాలి స్వామి. అలా అంటే మన దేశం నుంచి చాలా మంది చాలా తీసుకెళ్ళాలి. ఐకమత్యాన్ని కోల్పోకుండా మనం ముందుకు వెళ్ళలేమంటారా? ఐకమత్యం కోల్పోతే ఏమైతుంది బాగా గమనించు. కోల్పోకుండా ముందుకు వెళ్ళలేమంటారా? ఇప్పుడు ముందుకు ఎందుకు వెళ్ళలేము ఐక్యమత్యం లేకపోతే అనంటే విషయం అంటే ముఖ్య. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అప్పుడు ఒక కుటుంబాన్ని పెకిలిస్తే ఓ లక్షల మందో 100 మందో పోనీ అట్లీస్ట్ ఒక 200-300 మంది ఒక గ్యాదర్ అయ్యేటోళ్ళు. పలానా వ్యక్తి శివవంశం అంట, ఓ పెద్ద కుటుంబం అని. ఇప్పుడు శివవంశం అని ఒక నువ్వు యూట్యూబ్లో చెప్తే మిత్ర, హార్డ్లీ 5-6 ఉమ్మడి కుటుంబాలు కనబడి లక్షల మంది ఇండివిజువల్ ఫ్యామిలీస్ కనబడతాయి. ఇక్కడ కుటుంబాలు కలవాలి అంటున్నాం, ఉద్దేశం అది. ఎందుకంటే ఐక్యత అనేది ఎలా వస్తుంది? మీ కుటుంబాలన్నీ ఒక దగ్గరికి అయితే, మీ గ్రామం అంతా ఒకటైతే, మీ జిల్లా అంతా ఒకటైతే, మీ రాష్ట్రం అంతా ఒకటైతే, ఇట్లా ఐక్యత అంటున్నాం. మీరు అన్నట్టుగా 100 మంది జై శ్రీరామ్ అనుకుంటే పోతే ఐక్యత అనట్లేం మిత్ర. మీరు గమనించాలి, చాలా మంది చెప్పేది కూడా అదే. కుటుంబాలు కలవాలి, సనాతన ధర్మం కలవాలి అని అంటే, సౌభాగ్యవతులు ఏకం కావాలి, సనాతన ధర్మం నిలబడాలంటే మనందరం ఏకమైపోయి నీవు నేను హిందువులం అనుకోవాలి అన్న విషయం చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏంది, అందరం బంధువుల్లాగా ఉండాలనేది చెప్తున్నారు కదా. ఇక్కడ వేరే మతాన్ని ద్వేషించమని ఇక్కడ చెప్పామా మేము? వేరే వాళ్ళు ఎవరైనా చెప్పారా? ఎవ్వరు చెప్పలేరు మన మీద. ఇంతవరకు ఒక్క వ్యక్తి కూడా చెప్పలేడు స్వామి. సనాతన ధర్మంలో కూడా వేరే మతాన్ని ద్వేషించండి, వేరే మతాన్ని ఎలగొట్టాలని ఇంతవరకు ఏ స్వామి చెప్పలేడు. చెప్పిందల్లా ఏంటంటే మీరంతా మేల్కోండి, మీరంతా జాగృతిగా ఉండండి, మీరంతా మీ ఋషి పరంపరలో విద్య, అర్హత, సంపద, ఈ సౌభాగ్యాలకు సంబంధించిన విషయాలు మాట్లాడారు అక్కడ వాళ్ళు. నువ్వు అన్న ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే తీవ్రంగా ఆలోచించేసి మతోన్మాదులు గొడవ పడుతుంటారు కదా. ఇప్పుడు ఒకవేళ నేను ఏదో ఒక మతానికి సంబంధించిన గొడవ అయితే నేను చెప్పేవాడిని, ఇప్పుడు జబ్బలు ఎగరేస్తారుగా కొంతమంది, అలా నేను చెప్పవచ్చు. నేను అంతే, ఇది గొప్ప, నేను మార్చేస్తా మిమ్మల్ని అని ఇలా చేతి పెట్టేసి నేను చెప్పవచ్చు. ఒక సాధువులం, సంసారం, జీవితం, మనోధైర్యం, అంతకు మించి దుఃఖ సాగరంలో ఉన్నాం మనందరం. ఎక్కడి నుంచి వచ్చింది మిత్ర? ఎన్ని కుటుంబాలు ఈ రోజు ఉమ్మడి కుటుంబాలు లేకుండా బాధపడతలేవు? సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా మీరు? ఊరికి వెళ్తున్నారు కదా. మిగతా రోజులు ఎందుకు వెళ్ళలేరు? ఒక పాటించు. సంక్రాంతికి ఇప్పుడు ఏడున్నావు నువ్వు?
ఇక్కడ ఉన్న మీద ఇది కాదా మీ ఊరు? ఇదే కదా. ప్రతి ఒక్కడికి ఒక సొంత ఊరు, సొంత మనుషుల మధ్యలో ఉండాలని ఉంటుంది కదా. మేము చేస్తున్న ప్రయత్నం కూడా అందరు ఏకం కావాలి అని. అదే మన సనాతన ధర్మానికి ముఖ్య లక్ష్యం. సంక్రాంతి మొత్తం హైదరాబాద్ కాలిపోయింది అంటారు. ఖాళీ ఏం కాదు, హైదరాబాద్ అందరు ఉంటారు. కాకపోతే కొందరు పోవడం చేత ఒక డౌన్ అయ్యింది అంటారు. అలా తప్పది, ఎవరు గొప్ప అలేదే శంకర. తప్పకుండా స్వామి. స్వామి, ఇప్పుడు రాముడు దేవుడు అంటున్నారు. రాముడు దేవుడా మనిషా? యాక్చువల్లీ మీరు చాలా మంది అడిగిన ప్రశ్నే, చాలా మంది అడిగారు. కానీ నేను ఇక్కడ అడిగిన దానికి క్వశ్చన్ ఏంటంటే రాముడు దేవుడు ఎందుకు అయ్యాడో తెలుసుకోవాలి. దశరథ మహారాజు ఆయన కొడుకులు పిల్లలు ఎవరు ఉండరు. అవును. ఉండకపోవడం చేత పుత్ర సంకటి యాగం చేయాలి అని ఆయన ఒక అడవిలో పడుకుంటాడు. ఆయన ఒక అడవిలో పడుకున్నప్పుడు ఒక ఋషి ఆయన కలలో కనబడి చెప్తాడు, నాకు పిల్లలే లేరు, నా బతికెందుకు, నా స్థితి ఎందుకు స్వామి, నాకు ఆ రాజ్యం ఎందుకు, నేను ఇంకా మహారాజుని కొన్ని అంటాడు ఆయన. అంటే ఆయన కలలో కనబడి ఒక ఆజ్ఞ ఇస్తాడు, పుత్ర సంకటి యాగం చేయు, నీకు పుత్రులు వస్తారులే అని చెప్పిన ఆ మాట విని రాజ్యానికి వచ్చి ఆ పెద్ద యాగం నిర్వహిస్తాడు. ఆ పుత్ర సంకటి యాగం అయినప్పుడు ఈయన గారు కలలో కనబడిన ఒక వ్యక్తి ఆయన గారికి ఒక ప్రసాదం ఇస్తాడు. ఏం ప్రసాదం అంటే దాన్ని ఎక్కువ శాతంగా మన దగ్గర ఏంటంటే రొట్టెలో అంటారు తినడానికి. ఇవి నీవు వెళ్ళి నీ సతీమణులకు ఇస్తే వాళ్ళు గర్భం దాలుస్తారు అనేది ఉంది. అలా తండ్రి అందరికీ ఇస్తాడు ఆయన దశరథ మహారాజు. ఇచ్చిన తర్వాత కొన్ని సందర్భాలకి ఐదైకనికి పుడతారు. దశరథ మహారాజులు వాళ్ళతో పెట్టుకోండి. ఆయనకి కొడుకులు పుట్టి శ్రీరాముడి ఫస్ట్ కోరిక భార్యల దగ్గర నుంచి ఏమొస్తుంది, ఈయన రాజ్యాన్ని అవి తీసుకోకూడదు, ఎత్తుకోని. ఇవన్నీ మనకు తెలిసిందే రామాయణం. కానీ రాముడు దేవుడే ఎందుకు అయ్యాడు అన్న విషయం ఇక్కడే మొదలైంది, పట్టాభిషేకం అప్పుడే. తండ్రి దశరథుడు ఒక బెడ్ మీద పడుకుంటాడు. అమ్మో, నా కొడుకుని నేను అలా చేయలేను, పెద్ద కొడుకు ఇంటికి, రాముడిని నేను అదా చేస్తాను, నా రాక్షస సంహరణ చేసిన వచ్చిన వాడిని నేను చెప్పలేను అంటే ఈ మాట గ్రహిస్తాడు. ఇంకొక అమ్మ వచ్చి చెప్పిపోతుంది. కొందరు ఉంటారు కదా ఇటు అటు పెట్టేటోళ్ళు. ఆ మాట వినేసేసి తండ్రి ఆ విషయం వివరణ తీసుకుంటాడు. తండ్రి అంతకు ముందుకే స్వయంవరంలో సీతామాతను గెలుస్తాడు. ఆయన తీసుకొచ్చుకుంటాడు శివధనస్సుని చేసిన తర్వాత. ఇమ్మీడియట్లీ అది జరిగినప్పుడు సీతామాత ఈయన గారికి రాజ్యం లేదు అని వెనుకకి వెళ్ళలేదు, చిట్కనీళ్ళు పట్టుకొని నిలబడింది. లక్ష్మణుడు వెనక్కి జరగలేడు, ఈయనకు రాజ్యం లేదని. లక్ష్మణుడి భార్య తెలుసా మిత్ర మీకు? ఇంతవరకు వినిండొచ్చో వినలేదు, చాలామంది తెలియాలి. ఊర్మిళాదేవి తెలుసు. 14 సంవత్సరాలు తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆమె నిద్రలోనే ఉన్నదంట. అలా కొన్ని శాతం తండ్రి ఏం చేశాడు, తండ్రికి మాట గౌరవం ఇచ్చి వనవాసానికి వెళ్ళి 14 సంవత్సరాలు అక్కడ ఉండి సీతామాత రావణాసుడు తీసుకెళ్లిన ఆ తరుణం ద్వారా గెలిచి ఆయన రామరాజ్యాన్ని ఎలా పెట్టాడు. రాముడి విషయం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇదే. రాముడు రాజ్యాన్ని రామరాజ్యంగా ఎలా చేశాడు. 14 సంవత్సరాల వనవాసం వెళ్ళిన రాజ్యాన్ని ఎలా వెళ్తాడు. ఇక్కడ ఏం జరుగుతున్నాయనంటే ఆయన పెట్టిన ఆ విద్య, ఆ అర్హత, ఆ యొక్క ఏదైతే స్థూలాస్థాపాలో శంకుస్థాపాలో లేకపోతే ధర్మ కార్యక్రమాలు నేను వచ్చినా రాకున్నా మీరందరూ నేను చెప్పిన మాట పాటించాలి అని చెప్పేసి అందరికీ అన్ని వసతులు కలిగించగలిగాడు. తండ్రి మాట గెలిచినందుకు ఒక మాట గొప్ప కొడుకు అయ్యాడు. భార్యని అంత కష్టంలో భర్తను కూడా వదలకుండా పోయినందుకు ఒక ఇంటివాడు అనిపించుకున్నాడు. అన్నదమ్ముళ్ళు అంటే కుటుంబం మొత్తం విడిపోకుండా నేను ఒక్కొని పోవడం వల్ల వీళ్ళందరూ బాగుంటారు అంటే కుటుంబం బాగుండాలి అని అధికారాన్ని చూపించకుండా అడవికి వెళ్ళి అడవిలో రావణాసురుడు లాంటి ఒక వీరుడిని 10 తలలని ఆయన సంహరించి మళ్ళీ రాజ్యానికి వచ్చి సువిశాలమైనది పెట్టేంత వరకే తెలుసు కదా. రాముడు రాజ్యానికి వచ్చినాక ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో మీకు తెలుసా శంకర? ఆయన రాజ్యానికి రాగానే రాజ్యాన్ని ఏలలేడు. ఆయన రాజ్యం నుంచి వచ్చేసి రాజ్యానికి వచ్చి పట్టాభిషేకం జరిగిన తర్వాత 2వ రోజు 3వ రోజుకు అక్కడికి ఆయన జీవితం చాలించేశాడు. ఎలా చాలించాడు? నింద వేయడం చేత పార్వతీ అమ్మ విషయం అలా వెళ్ళిపోయింది. అదొక మళ్ళీ ఆ వర్షం చాలా లాంగ్, మళ్ళీ లవకుశలో వస్తుంది ఆ స్టోరీ. తండ్రి ఎన్ని రోజులు ఉన్నాడు రాజ్యంలో? స్వామి ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు, అసలు రామాయణం అనేది 6 కాండాలే. ఇప్పుడు సీతాదేవిని అడవులకు పంపించడం, లవకుశులు అడవిలో పుట్టడం, ఇదంతా కూడా కల్పితం అని చెప్పేసి అన్నారు కదా. గరికపాటి లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. లవకుశులు కల్పితం అని ఎవరు చెప్పారు మిత్ర? రాముడు ఎక్కడైతే రాజ్యాన్ని స్థాపించాడో, ఆయన రామరాజ్యం అంటాం కదా, ఆ రామరాజ్యం ఎక్కడైతే ఆయన రాజ్యాన్ని చేపట్టడం జరిగిందో అక్కడే వాళ్ళు పుట్టడం జరిగింది. వాళ్ళు అక్కడ పుట్టారు కదా. మీరు అన్నది ఏంది, అడవిలోకి వెళ్ళింది, అక్కడ జనక మహారాజు తీసుకున్నాడు, ఇవన్నీ వర్షన్స్ వేరైంది. ఇక్కడ తల్లి కూడా తండ్రిపై ఒక యుద్ధాన్ని ప్రకటించడం చేతనో తండ్రిని ఈ విధమైన స్థితికి తీసుకురావడం అనేది సినిమాలో చూశారు. మీరు అన్న విషయం గమనించాల్సింది ఏంటంటే, నేను రాముడు దేవుడు ఎలా అయ్యాడు అని అంటున్నారు కదా,
అత్యంత విలువైనది రాముడు ధర్మాన్ని పాటించినందుకు దేవుడు అయ్యాడు. ఇది మనం తెలుసుకోవాలి. అది ఓకే, అది అర్థమైపోయింది మనకి. ఇప్పుడు మీరు ఇంకో ప్రశ్న అడుగుతారు, లవకుశుల విషయం అనేది రామాయణంలో ఇక్కడ రాదు. మీరు గమనించండి, రాముడు, సీత, ధర్మము, లక్ష్మణుడు, ఆ యొక్క హనుమంతుడి యొక్క స్థితిగతులు ఈ వివరణనే కనబడుతుంది. ఇవన్నిట్లల్లో ఆయన ఓపికతో ఉండి పరస్త్రీని 14 సంవత్సరాల అమ్మ లేకున్నా కూడా చూడలేడని, అహల్య లాంటి ఒక కారణ జన్మరాలకి మళ్ళీ ఆయన కాళ్ళ ద్వారా ఆమెకు విముక్తి కలిగించాడని, వానర సైన్యాన్ని గెలిచాడని, తర్వాత రామసేతు కట్టాడనేది ఇవన్నిట్లో ఏం గమనించాలంటే ఓర్పుతో ఆయన విజయాన్ని సాధించడం ద్వారా బ్రహ్మధనస్సు ఏదైతే ఇప్పుడు ఉంటుందో, మీరన్న ఈ బ్రహ్మధనస్సు వదిలినప్పుడు శివధనస్సు కూడా రావణాసుడి దగ్గర ఉన్నది. బాగా గమనించాల్సిన, మనం ఎండింగ్లో ఉన్నాం. రావణాసుడు ఎందుకు ఓడిపోయాడంటే విజయధనస్సు ఉంది ఈయన రావణాసుడి దగ్గర, కానీ రావణాసుడికి కుటుంబం ఎక్కడా కూడా సపోర్ట్ చేయలేదు. రావణాసుడి భార్య మీకు తెలుసా మిత్ర? మండోదరి. మండోదరి కోడలు ఎవరు తెలుసా మిత్ర? చాలా మందికి తెలవాల్సిన అవసరం. ఇప్పుడు మండోదరి కోడలు కూడా, మండోదరి కూడా సువర్చల మళ్ళీ ఈ మండోదరి 5 పతివతలలో 2 మన భారతదేశ చరిత్రలో పతివత లక్షణాలలో ఉన్నారు వీళ్ళు. అంత గొప్ప కుటుంబంలో రావణాసుడు ఎందుకు ఓడిపోయాడంటే ఆయన చేసిన ఒకే ఒక్కటి అధర్మం వైపు నిలబడడం అనేది చెప్పారు కదా. రాముడు ధర్మం వైపు ఉన్నాడు కాబట్టి శివధనస్సును కూడా ఓడించి గెలిచాడు కదా. అలాంటి శివధనస్సునే గెలవడం చేత, ధర్మం అనేది నిలబడడం చేత రాముడు దేవుడు అయ్యాడు. కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి. అయినా మీరు అన్నట్టుగా పైనుంచి దేవుడు వచ్చేప్పుడు శ్రీకృష్ణులాగానో లేకపోతే ఇంకా హనుమంతుడు మన శివుడిలాగా వచ్చినుంటే ఆయనను మనం దేవుడు అనకపోయే వాళ్ళము. మీరు అన్నట్టుగా వీరుడు అనేవాళ్ళం కదా. ఆయన తల్లి గర్భం నుంచి వచ్చి దేవాది దేవతల లక్ష్య సాధనని సాధించి సువిశాలమైన రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి ఆయన దేవుడు అంటారు. దాని అంతరార్థం ఇది ఒకటే. చాలామందికి యువత కూడా తెలుసు. కొంతమంది అడుగుతారు ఆయన మనిషే కదా అంటే, ఆయన మనిషే, ఇప్పటికీ మేము కాదని ఎవరితో అనలేము. కానీ మనిషి దేవుడు చేసే అన్ని గొప్ప పనులు చేశాడు మిత్ర. అందుకని ఆయనకు దేవుడు అని అనడంలో తప్పేముంది? ఈరోజు జై శ్రీరామ్ అని ఎందుకంటారు తెలుసా? మనం కూడా ఆ గొప్ప కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్ళాలంటే జై శ్రీరామ్ అంటాం మనం. ఇది దాని ఉత్తరం. కానీ ఆ జై శ్రీరామ్ అనే పదం కూడా చాలా వరకు అది ఇప్పుడు ఒక వేరే వేలో వెళ్తుంది. అది అంటే ఒక మాట వాస్తవం, ఇటురా అనడానికి ట్రారాబాయ్ అనడానికి చాలా తేడా ఉంది. నేను అన్నిటి ఇందాక చెప్పింది కూడా మీకు అదే. సంస్కారం కోల్పోకూడదు అంటున్నా. ధర్మం కాపాడుకోవాలి అంటే జై శ్రీరామ్ అని ఇష్టంగాను, మనస్ఫూర్తిగాను. నీకు ఇష్టం లేకపోయినా, నువ్వు ఇష్టంగా ఉన్నా నువ్వు భారతదేశంలోనే ఉన్నావు కాబట్టి ఏంటంటే మన ధర్మం కాపాడుతుంది. అది మిత్ర. స్వామి, కుంభమేళా అనేది జరుగుతుంది అనేసి అన్నారు, అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు కుంభమేళా అని అంటే మిత్ర 4 ప్రాంతాల్లో ప్రయాగ్రాజ్, రుద్రప్రయాగరాజు నది నుంచి మొదలై జరుగుతుంది. రుద్రప్రయాగరాజులో గంగా, జమున, సరస్వతి కలుస్తారు. అంటే ఎల్లుండే పుష్య పౌర్ణమి రోజు. ఆ రోజే 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే కుంభమేళ జరుగుతుంది. ఈ కుంభమేళ ఏంటంటే మిత్ర, దేవాది దేవతలు అమృతాన్ని స్వీకరించేటప్పుడు 4 అమృతపు బిందువులు భూమి మీద పడడం చేత ఆ యొక్క 4 ప్రదేశాల్లో కుంభమేళ చేసుకుంటాం. ముఖ్యంగా నాసిక్, హరిద్వార్, ఉజ్జయిన్, అలహాబాద్లో చేస్తారు. ఈ విధమైన గణనీయమైన రోజు కాబట్టే మనందరము కుంభమేళ చేసుకోవడం వల్ల, మంగళ స్నానాలు చేసుకోవడం వల్ల ఆయురారోగ్యాలు మరియు మృత్యువుకు సంబంధించిన ఏదైతే గడియలు, గండాలు తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఉంటాయంటే అమృతం తాగిన వాళ్ళు చిరంజీవులు అయ్యారు. అమృతపు బిందువులు పడ్డ దగ్గర మనం మానవ శరీరం 100 సంవత్సరాలే కాబట్టి ఆయురారోగ్యాలు సంపాదించుకోవడానికి అని చెప్పి ముఖ్యంగా 4 ప్రాంతాల్లో జరుగుతుంది. 4 విధాలుగా జరుగుతుంది. ఒకటైతే, రెండోది 45 రోజులు జరుగుతుంది. 6 రోజులు ప్రత్యేకమైన ఇందులో. ఎల్లుండి పౌర్ణమి 13వ తారీఖు, 14వ తారీఖు సంక్రాంతి, 29వ తారీఖు మౌని అమావాస్య, 3వ తారీఖు వచ్చేసేసి వసంత పంచమి, 12వ తారీఖు వచ్చి మళ్ళీ పౌర్ణమి, 26వ తారీఖు వచ్చి శివరాత్రి. ఈ 6 రోజులు పవిత్రమైనవి. ఈ విధంగా జరుగుతూ ఉన్నది. అందరూ వెళ్తున్నారు. అక్కడికి వచ్చేసి ఎన్నో అఘోరాలు, అఖాడాల నుంచి వస్తారు. వారందరూ వైవిధ్యంగా పూజలు, పురస్కారాలకు వస్తారు. మీరందరూ కూడా అక్కడికి వెళ్ళాలి. ఇలాంటి చిన్న అవకాశమే, అంటే చాలా హెవీగా చెప్పవచ్చును ఇలాంటి విషయం, కానీ దాని అంతరార్థం మీకు చెప్తున్నాం. ఎందుకంటే కుంభమేళకు అందరూ వెళ్ళి 40 కోట్ల మంది జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రావాలి. అలాంటి ధర్మమైన కార్యక్రమాలు మనందరం పాల్గొని ధర్మాన్ని కాపాడే విధంగా ముందుకు పోవడం చేత మొదట మన ఆరోగ్యం కాపాడుకుంటాం. రెండోది మన యొక్క వ్యవస్థలో, మన యొక్క సంస్కృతికి అట్టహాసంగా తెలుసుకునే రోజులు ఇవి. 40 కోట్ల మంది దాకా వస్తున్నారు అంటున్నారు. కాబట్టి ధర్మాన్ని కాపాడబడాలి అన్న ప్రతి క్షేత్రంలో. తర్వాత మనకు పుష్కరాలు ఉన్నాయి. ఇక్కడ కుంభమేళ ప్రత్యేకత ఏంటంటే మిత్ర, అక్కడ 4 అమృతపు బిందువులు పడ్డ గడియలు ఇవి. పుష్కరాలు ఏంటంటే అక్కడ నుంచి త్రివేణి సంగమం, గంగా, జమున, సరస్వతి వాళ్ళు ప్రయాణం చేస్తూ 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 వచ్చి మన తెలంగాణలో కరీంనగర్, ధర్మపురి, వరంగల్ల కాళేశ్వరి, ఆ తర్వాత గోదావరి ఇక్కడ కలుస్తాయి. అవి పుష్కరాలు. అక్కడ ఏంటంటే ఆ 4 సరస్సులలో అమృతం గడియలు పడ్డారు కాబట్టి అవి మహా కుంభమేళ. కుంభ అంటే ఏంది? కలశం.
అవును. మేళ అంటే ఇది గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్. అంటే ఇది ఒక కలశం ఎందుకు కుంభ అని అంటున్నారంటే అమృతం వచ్చింది అందులోనే కాబట్టి ఆ పేరు విధంగా వచ్చినది మేళ. 13వ తారీఖు ఉంది మిత్రులారా. ఈ మధ్యకాలంలో ఒకటి బాగా హల్చల్ అవుతుంది. అదేంటంటే ఒక అమ్మాయికి దేవత పూనింది అని చెప్పేసి పోవడం జరుగుతుంది. ఇంకా ఆమెకి దేవతలు ఆమె ఒంటి మీద వస్తారు అని. అసలు అది అట్లా జరుగుతుందంటారా? అట్లా అని కాదు, అమ్మాయిని తప్పు పట్టకూడదు. ఎవరు కొంచెం అవగాహన లోపం అని చెప్పాము మేము. ఇంకా అమ్మాయిని కొంచెం మంది కొద్దిగా హెవీగా పోయి ట్రోలింగ్ చేసేసి ఇబ్బంది పెట్టేశారు. బాగానా? అలా ఇబ్బంది పెట్టడం వల్ల అమ్మాయి కొంచెం ఎక్కడో సూసైడ్ వరకు పోయిందని అట్లా నేను ఇందాక విన్నాను. అలా చేయకూడదు. మీడియా వాళ్ళు కూడా వాళ్ళు భక్తితో ఉన్నారు. కొంతమందికి నిజంగా దేవాది దేవతలు వస్తారు, వాళ్ళు బోనాలు ఎత్తుతారు, బాగా ఆడతారు, నాట్యాలు చేస్తారు, దానివల్ల దేవుడు మెచ్చుకుంటాడు, వాళ్ళు మెచ్చుకుంటారు. భక్తి తారాస్థితి వేరు, దేవతకు సంబంధించిన విషయ వివరణ మాట్లాడడం వేరు. అవగాహన లోపంతో కొందరు చేస్తున్న దాన్ని కొద్దిగా మనము అవగాహన వచ్చేలాగా బిహేవ్ చేయడం కూడా ప్రతి గురువుల బాధ్యత. ఎందుకంటే సమాజం మూఢనమ్మకాల వైపు పోకూడదు. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, మనం మూఢనమ్మకాల వైపు పోకూడదు. దేవుడు ఉన్నాడు, నిజంగా దేవుడు శరీరాన్ని పుడతాడు, అది నిజమే. కానీ ఎవరి శరీరాన్ని పుడతాడు మిత్ర? దానికి ఒక అర్థం ఉండదా? చదువు సంధ్య ఉండదా? నీతి నిజాయితీ ఉండదా? ధర్మం అధర్మం ఉండదా? శరీరానికి పుణ్యం ఉండదా? నీ జాతి నీ జీతి ఇవన్నీ అనేటప్పుడు అన్ని విలువలను తెలుసుకున్నవాడు గురువు అవుతాడు కదా. అలాంటి విషయాలంటే మనం స్వీకరిస్తాం. కానీ సడన్గా ఇట్లాంటి అన్నీ వచ్చేసరికి నిన్న చూసామో ఒక ఛానల్లో చూసాక ఇద్దరు కూర్చున్నారు, ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. అలా ఒక స్థితిగతి లేకుండా వచ్చి నిజంగా వచ్చే వాళ్ళని అవమానపరచొద్దు అంటున్నాం. ఎవరో ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. కానీ శాసనం, ఇతిహాసం, పురాణం, తాళపత్రం, తాళగ్రంథాలు ఏం చెప్తున్నాయనంటే వేద మహర్షులు, వేద పండితులు, గురువులు, సాధువులు, సత్పురుషులు, అఘోరాలు, సద్గురువులకే భక్తితో ముఖ్యమైన విషయము. ఆ విధంగా పోవడం ధర్మం అంటున్నాం మేము. ఓకే స్వామి. ఇప్పుడు అఘోరాలు అన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే మన తెలంగాణలో వచ్చిన అఘోరి అనేసి ఉన్నారు కదా, సో ఆవిడ మీరు బాగా ఆల్రెడీ చెప్పడం జరిగింది. అసలు రియల్గా అఘోరీలు అంటే ఎలా ఉంటారు? ఒక అఘోరి ఏంటంటే అఘోరాలు కంటే ముందు నాగసాధువులు ఉంటారు ఇక్కడ. ఈ నాగసాధువులు ఇప్పుడు కుంభమేళకు వస్తారు కదా, దుస్తులు లేవని చాలా మంది కనబడుతున్నారు అంటారు కదా. దుస్తులు ఉంటాయి, మీరు గమనించండి. లంగోటాలు ఉంటాయి వాళ్ళకి. లంగోటాలు కట్టుకొని స్నానాలు చేయడము, వాళ్ళ జీవిత చక్రాలు వేరు. త్రిశూలాలు ఉంటాయి, అది వేరు. అఘోరాలు ఏంటంటే కొన్ని జీవిత లక్ష్యాలు కోల్పోయి, కొన్ని వెన్నుపోట్లు, కొన్ని అవమానాలు జరిగి శిక్షకు పోయిన వాళ్ళు అఘోరాలు. ఈ అఘోరాలకి నాగసాధువులు శిక్షలు ఇస్తారు. తర్వాత ఈ అఘోరాలకి శిష్యులు ఉంటారు, వాళ్ళ అఖాడాలలో ఉంటారు. మొత్తం 15 అఖాడాలు ఉంటాయి. ఒక్కొక్క అఖాడాలలో ఒక విద్యార్హత ఉంటుంది మిత్ర. ఫెలోషిప్, మాస్టర్షిప్, మాస్టర్ డిగ్రీ, పట్టా ఇవన్నీ ఉంటాయి. ఇట్లాగే అందులో కూడా అట్లానే ఉండి అట్లా 15 అఖాడాలు ఉంటాయి. మహిళకి మహిళా అఖాడా ఉంటుంది, కిన్నర్కి కిన్నర్ అఖాడా ఉంటుంది. ఇప్పుడు దిగంబర అఖాడా అని ఉంటే దిగంబర అఖాడాల దుస్తులు లేకుంటారు, కానీ వాళ్ళ ఆ క్షేత్రం దాటి రాకూడదు. ఇలా కొన్ని వివరణలు ఉండడం చేత అయితే అఘోరాలు మామూలుగా సనాతన ధర్మం గురించి నేను అడ్డంగా నరికేస్తాను, ఇంకా అంగాలను కట్ చేస్తాను అని చెప్పేసి చెప్పడం, ఇప్పుడు అలా అని చెప్పకూడదు. ఎందుకంటే అంగాలన్నీ కోసేస్తాము, తలను, ఇవన్నీ లేవు మన ధర్మంలో. ఇవన్నీ ఉండుంటే మరి అఘోరాలు ఎందుకు ఆడపడుకున్నారు అందరూ? మరి వాళ్ళు కూడా రావచ్చు కదా. ఇప్పుడు మన దగ్గర ఒకప్పుడు ఉండే రాజరికమైన రాజులలో ఒకరిపై తెచ్చుకున్నాం మనం. గత 100 సంవత్సరాల నుంచి లేవు. పోలీసు వాళ్ళు వచ్చారు, అధికారులు వచ్చారు, గవర్నమెంట్ వచ్చాయి, ప్రొటెక్షన్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు శాంతియుతంగా కొన్ని గెలవాల్సిన సమయాల్లోనే గెలవాలి. కానీ వదిలేయకూడదు. అలా ఏది పడితే అది వదిలేసేస్తే ఏమనుకుంటారు, ఇదేనేమో అఘోరాలు నేర్చుకునేది, ఇదేనేమో ధర్మం అంటే అని కూడా కొంతమంది వక్రీకరిస్తారు. అలా మాటలు వదిలేయడం అనేది లేదు మన దగ్గర అని చెప్తున్నాను మిత్రమా. కాబట్టి ఏంటంటే అన్నీ తెలుసుకుందాం. మరోసారి అన్ని విషయాలు మీకు కూడా నేను బలంగా చెప్తాను మిత్ర. థ్యాంక్ యూ స్వామి.